నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన శాంతినికేతన్ ధారావాహిక నుండి 7వ భాగం వినేద్దామండి. చిరంజీవి శాంతికి పద్మ రాసేది. శాంతి, ఇదివరలో నేను రాసిన ఉత్తరం నీలో వీసమెంతైన మార్పు తేకపోవటం ఆశ్చర్యంగా ఉంది. మీ నాన్నగారికి జబ్బేమీ లేదు. ఆనాటికానాడు దిగజారిపోతున్నారు. పోనీ నీ మనసు మార్చుకోకపోయినా ఒకసారి చూసి వెళ్తే బాగుంటుంది. మీ అన్నయ్య వచ్చేటప్పుడైనా ఆయనతో నీకు రావాలనిపించలేదా? నువ్వు ఇంత కఠినాత్మురాలివా శాంతి? నీ పంతాలు సుఖ సంతోషాలు తప్ప నీకు ఆత్మీయుల మనోవాంఛలతో సుఖ దుఃఖాలతో నిమిత్తం లేదా? నన్ను నేను పొగుడుకోవటం కాదు, కానీ ఒక్క సంగతి నీకు తెలియటానికి చెప్తున్నాను. కలకత్తాలో నా సంసారాన్ని వదిలేసి ఇక్కడ అత్తామామగారుల సంరక్షణకై 4 నెలల పాటు ఉండిపోయాను. సంక్రాంతి పండుగకు రమ్మని మా వాళ్ళు వస్తే వెళ్ళలేదు. నేను కూడా దగ్గర లేకపోతే ఆ వృద్ధుల ప్రేమార్ద్ర హృదయాలు మరింత నలిగిపోతాయి. కానీ శాంతి, ఒక్క విషయం గుర్తుంచుకో. నేను కోడల్ని, నువ్వు కూతురివి. నీ తల్లిదండ్రులపై ఇంతన్నా ప్రేమ లేదా? మీ పెద్దన్నగారిని చూడు. ఆయన చిరకాలంగా కంటున్న బంగారు కళ యథార్థమై దానంతటది పాదాల చెంతకొచ్చింది. జర్మనీ పంపటానికి సెలెక్ట్ అయ్యాడు. కానీ తల్లిదండ్రుల విషయం ఆలోచించి ఆ అమూల్య అవకాశాన్ని తృణప్రాయంగా వదిలేశారు. ఈ సంఘటనతో పోల్చి చూస్తే నీ ప్రవర్తన ఎంత నిరంకుశంగా ఉందో ఒక్కసారి పరిశీలించి నీకై నువ్వే ఆత్మవిమర్శ చేసుకో. శాంతి, ఒక్కోసారి ఆలోచిస్తూ ఉంటే ఈ కుటుంబం ఏమైపోతుందా అనే భయం కూడా వేస్తోంది. శాంతి వనంలో నిరంతరం శాంతి వృక్షాల దగ్గర మౌనంగా గడిపిస్తున్న ఆ ముసలాయనలో ఎంత మోగబాధ ఉందో అర్థం చేసుకోలేవా? ఈ మధ్య మీ చిన్నన్నయ్యకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. అందరం వెళ్ళి చూసొచ్చాము. కాకినాడలో ఒక ప్లేనర్ గారు అమ్మాయి చాలా బాగుంది. బిఏ పాస్ అయింది. పేరు శ్యామల. అన్ని విధాలా మనకు తగినవారు. అంతవరకు నచ్చింది. కానీ శాంతి, నాకే భయంగా ఉంది. అంత చదువుకున్న పిల్ల నీలాగా ఉంటుందేమో, ఈ కుటుంబంలో ఇమడగలదో లేదోనని, సంసారం నిర్వర్తించలేదేమో అని అనిపిస్తోంది. అయినా మీ చిన్నన్నయ్యకు చదువుకున్న పిల్లే కావాలట. అందుచేత ఈ సంబంధమే కుదరొచ్చు అనుకుంటున్నాను. నారాయణ వివాహం సరే, ఈ సందడిలో నాన్నగారి హృదయ భారం తగ్గుతుందని ఆశించాను. కానీ పొరపడ్డాను శాంతి. ఆయన మనోవేదన మరీ ఎక్కువైంది. ఒక్కో పిల్లను చూసి రావటం. అందరూ కన్న కూతుళ్లకు జీవిత మార్గాలు ఏర్పరచుకుంటున్నారు. నాకు అదృష్టం లేదు అంటూ కుమిలిపోవటం. సున్నిత హృదయాన్ని ఇలా క్షోభ పెట్టడం భావ్యం కాదు శాంతి. జీవితానికి ఒక అర్థము ఆదర్శము ఉండాలి. రాజబాటను వదిలేసి నిన్ను నువ్వే సుడిగుండాల్లో బంధించుకుంటున్నావు. ఏమిటిది? ఒక్కసారి ఆలోచించుకో. పోనీ రాజా ఇష్టం లేకుంటే మరొకరు. అంతేగాని యథార్థం నుండి పారిపోకు. ఆశాజనకమైన వార్త కోసం ఎదురు చూస్తూ ఉంటాను. పద్మ. చిరాకే అనిపించినా ఇది వరకులా ఉత్తరాన్ని తీసి పారేయలేకపోయింది శాంతి. అది మెదడుకు కొంత ఆలోచన కల్పించింది. బొత్తిగా చదువు సంచరలేక వదిన ఇలా ముసలివాళ్ళలా ఆలోచిస్తోంది. చక్కగా చిన్నన్నయ్యకు కాబోయే వధువు బాగా చదువుకుందిట. ఆమె ఇలా ఉండదు. నాలాగే, నాకంటే ఎక్కువగా ఉండాలి. అలాగైతే భలే సరదాగా గడిచిపోతుంది. అలా ఆలోచిస్తూనే వదినకు ఉత్తరం రాసింది. వదిన, నాన్నగారికి అమ్మగారికి నీకు అన్నయ్యకు నమస్కారాలు. మీరందరూ తెలివి తక్కువ ఆలోచనలతో బాధపడటమే కాకుండా అందుకు నన్ను కారణంగా ప్రతిష్ఠించి ఎందుకు సంతృప్తి పడతారో తెలియటం లేదు. నేను వివాహం చేసుకోవటం లేదనే నాన్నగారి బాధ, కానీ చేసుకున్నా అక్కడ ఆయన దగ్గర ఉండనని, దూరంగానే వెళ్ళిపోవాలని ఆయనకు తెలియదా? నా సుఖ స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కంటే పారాధీన జీవనమే మీకు ఇష్టమా? సరే, ఏదైనా కానీ కారణం నేను మనసు మార్చుకున్నాను. వివాహం చేసుకోవాలనే అనుకుంటున్నాను. విషయాలన్నీ తర్వాత సమక్షంలో. అంతవరకు ఈ విషయాన్ని రహస్యంగానే ఉంచు. శాంతి. ఆ చేత్తోనే శ్రీహరికి రాజాకు కూడా రాసింది. ముక్తసరిగా క్షేమ సమాచారం రాసి శ్రీహరి అడ్రస్ ఇచ్చింది రాజాకు రాసిన ఉత్తరంలో. శ్రీహరికి క్షేమ వార్తలు తెలుపుతూ రాజాకు నీ అడ్రస్ ఇస్తూ ఇప్పుడే రాశాను. ఈ మధ్య కలుసుకోవటం తటస్థించింది. నువ్వు అతడికి అసలు ఉత్తరాలే రాయటం లేదన్నాడు. ఇక నుంచి రాస్తావు కదూ అంటూ ముగించింది. శ్రీహరి దగ్గర నుండి తిరుగు టపాలోనే జవాబు వచ్చింది. రాజా నా స్నేహితుడు. రాయటం రాయకపోవటం నా ఇష్టాధారం. ఇంతకు అతడు నువ్వు ఎక్కడ, ఎందుకు, ఏ విధంగా కలుసుకోవలసి వచ్చింది? ఆ రోజు నేను నీకు చెప్పిన విషయం మరిచావా?
ఎవరితోనూ అనవసరమైన అతి చనువులు వద్దని చెప్పడం అప్పుడే మరిచావా? రాజాకు నీకు మధ్య ఉత్తరాలు ఎప్పటి నుండి? నా మూలంగా మినహా నీకు అతనికి వ్యక్తిగత అనుబంధ స్నేహాలేమీ లేవు కదా, మరి ఈ అతి చనువులు ఎందుకు? శాంతి, ఒక్క సంగతి, నేను నిన్నెప్పుడూ ఆజ్ఞాపించలేదు. నీ ఇష్టమే చెల్లుతూ వచ్చింది. కానీ ఇప్పుడు నిర్మోహమాటంగా చెప్తున్నాను, నువ్వు ఇక మీదట రాజాను కలుసుకోవద్దు, రాజాతో మాట్లాడొద్దు, అతడికి ఉత్తరాలు అసలే రాయొద్దు. నాపై ఏమాత్రం గౌరవ మర్యాదలున్నా తప్పకుండా నా ఈ మాట మేరకు కట్టుబడి ఉండగలవు. శ్రీహరి. ఆశ్చర్యపోయింది శాంతి ఆ ఉత్తరం చూసి. అన్నయ్య ఆంతర్యం ఏమిటో బోధపడలేదు. తనపై అపనమ్మకమా, రాజాపై అవిశ్వాసమా, లేక ఇద్దరికీ ఏదైనా విరోధం వచ్చిందా? అటువంటిదేమీ ఉండకూడదే. చిన్నన్నయ్యది అటువంటి స్వభావమే. కానీ శ్రీహరి అన్నయ్య అసలు ఎవరితోనూ పరుషంగానైనా మాట్లాడడు. మరి ప్రాణప్రదమైన రాజా వంటి స్నేహితుడితో విరోధం తెచ్చుకుంటాడా? ఏమో. అయినా ఏ పని చేసినా చెయ్యబోతున్నా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా సలహా ఇవ్వటం. ఛా, ఈ రాజా ఏమైనా నాకు చుట్టమా? నాకేం పని రాయటానికి? విసుగ్గా ఉత్తరం టేబుల్ మీదకి గిరవాటేసింది. ఆ వేళ గోవిందరావుతో మాట్లాడటానికి రాజా నక్షత్రకుడు మళ్ళీ అడ్డొచ్చాడు. అతడు తను కలుసుకుని హృదయం విప్పి మాట్లాడుకునే అవకాశమే కలగటం లేదు. ఇంకెలా? ధనుర్మాసం గడిచిపోయింది. ఎండ బాగానే కాస్తోంది. ఆలోచనలతోనే తరగతికి వెళ్ళింది శాంతి. అప్పటికే విద్యార్థులంతా కూర్చుని ఉన్నారు. ఆచార్యుడు నితీంద్రబోస్ కూడా వచ్చేశారు తరగతిలోకి. శాంతిని చూడగానే దగ్గరకు పిలిచారాయన. నువ్వు కొత్తగా వేసిన బుద్ధుడి చిత్రం చూశాను. నీ చిత్రకళ చాలా అభివృద్ధి పొందింది. కానీ ఇంకా శ్రద్ధగా కృషి చేయాలి. రేఖాకృతులు ఇవ్వటం, షేడింగ్స్ తేవటంలో ప్రవీణురాలవయ్యావు. కానీ మనోగత భావాలను వదనంలో, నేత్రాలలో ప్రతిబింబింప చేయటం ఇంకా నీకు అలవడలేదు. ఇంకా మంచి కృషి అవసరం అన్నారు. వినయంతో ఆ వచనాలు విని మౌనంగా చిత్రం తీసుకుని వెళ్ళి విద్యార్థుల్లో కూర్చుంది. తదితర విద్యార్థులను కూడా ఒక్కొక్కరిని పిలిచి వారు గీసిన కొత్త చిత్రాలపై తమ అభిప్రాయాలు తెలియపరిచి సూచనలిచ్చి బోధన ప్రారంభించారు. ప్రఖ్యాత చిత్రకారుల గురించి, వారి వారి చిత్రాలలో ప్రదర్శితమయ్యే భావ రూప వైవిధ్యాల గురించి అనర్గళంగా ఉపన్యాసం సాగుతోంది. కానీ శాంతి మనసు ఎక్కడా ఆ పాఠంపై లగ్నం కావటం లేదు. ఎలాగో కొద్దిసేపు ఓపిక పట్టి అధ్యాపకుడు వెళ్ళిపోగానే ఎవరితోనూ మాట్లాడకుండా చెరచెర లైబ్రరీ వైపు దారితీసింది. పూర్తిగా నమ్మకం లేకపోయినా గోవిందరావు అక్కడ కనపడగలడనే ఆశ ఏమూలో ఉంది. కానీ అతడు దారిలోనే ఎదురుపడ్డాడు. మీకోసమే వస్తున్నానంటూ. అతడితో మరొకిద్దరు ఉన్నారు. అంచేత శాంతి ఏమీ మాట్లాడలేదు. వచ్చే నెలలో సాంస్కృతికోత్సవాలు, చిత్రాంగద నృత్య నాటకలో మీరు నటిస్తారు కదూ? సంతోషంగా తల ఊపింది శాంతి అంగీకార సూచకంగా. అయితే ఇదిగో ఈ పుస్తకం చదవండి, పోర్షన్ బాగా రావాలి. మీకు ఇష్టమైతే మరొక నాటికలో కూడా మీకు పాత్ర ఇస్తా అన్నాడు. సరే, తర్వాత కలుసుకుందామంటూ గోవిందరావు వెళ్ళిపోయాడు స్నేహితులతో. హాస్టల్కి వచ్చి మధ్యాహ్న పలహారానంతరం తీరిగ్గా పడుకుని పుస్తకం తెరిచింది శాంతి. ఆశ్చర్యం, నీలిరంగు కవర్ ఒకటి జారిపడింది. భయోద్వేగాలతో విప్పి చూసింది. గులాబీ రంగు కాగితంపై పట్టి పట్టి రాసిన రాత. అక్కడికి వంకర టింకరగానే ఉన్నాయి అక్షరాలు. నా శాంతి, ఎంత ప్రయత్నించినా మన సమాగం కుదరటం లేదు. ఆ రోజున నిజానికి నాకే పని లేదు. నీకోసమే కలకత్తా వచ్చాను. కానీ రాహుల ఆ రాజా అడ్డుపడ్డాడు. నువ్వు నాలాగా తప్పించిపోతున్నట్లు నాకు తెలుసు. రేపు రాత్రి రిహార్సల్స్ అయిపోయిన తర్వాత 11 గంటలకు కళాభవనం వెనక నీకోసం వేచి ఉంటాను. చాలా మాట్లాడాలి. రావు. ఆనందంలో తేలిపోయింది శాంతి. మనోరమ ఉంటే ఎంత బాగుండును అనుకుంది. కానీ వెంటనే ఆమె వల్లించే పాఠాల జ్ఞాపకం వచ్చి లేకపోవటమే మంచిదనిపించింది. మనోరమ వెళ్ళిపోయిన దగ్గర నుంచి శాంతి ఒంటరిదైపోయింది. చనువు, స్నేహభావము ఎరగని ఆమెకు ఎవరూ చెప్పుకోదగిన స్నేహితులు లేరు. ఎవరితోనైనా మాట్లాడినా అది ముక్తసరిగా అవసరార్థం 4 మాటలు అంతే. రేపు కలుసుకుంటే ఏం జరుగుతుంది, ఏం మాట్లాడతాడు అని ఆలోచించుకుంటూ ఉండగానే ఏదో తెలియని జంకు, ఉద్వేగం ఆవరించాయి. కోరిన అవకాశం వస్తుంటే ఇంత ఆందోళన దీనికి? తనను తానే ప్రశ్నించుకుని నవ్వుకుంది. ఇంతలోనే ఒక అమ్మాయి వచ్చి ఒక కవర్ ఇచ్చి వెళ్ళింది. మనోరమ రాసింది. ఆమె లేదని విచారిస్తున్న సమయానికి ఆమె ఉత్తరం వచ్చింది. ఘటనల ప్రాబల్యానికి నవ్వుకుంటూ ఉత్తరం తెరిచింది. క్షేమ సమాచారానంతరం బావకు తనకు మాఘమాసంలో వివాహమని, వివాహానంతరం కాశ్మీర్ వెళ్తామని రాసింది. తాను, శేఖర్ ఉభయుల స్నేహితులైన మరికొందరు ఆ మధ్య ఢిల్లీ, ఆగ్రా అన్నీ తిరిగి చూశామంటూ ఆ విశేషాలు రాసింది. నువ్వు ఏ నిర్ణయానికి వచ్చావు శాంతి?
రాజాను నువ్వు తృణీకరించినందుకు బావ కూడా బాధపడ్డారు. ఆయనకు చూసి చూడగానే మీ ఇద్దరికి తగిన జోడి అనిపించిందిట. గోవిందరావు విషయంలో నేను మనసారా అంగీకరించలేకుండా ఉన్నాను శాంతి. తొందరపడకు. అతడైనా మంచివాడేనేమో. అతడి గురించి అన్నీ తెలుసుకుని మరీ ఒక నిర్ణయానికి రా. వెర్రి వ్యామోహంలో పడద్దు. ఇది నా కోరిక. జ్యోతి కాంతికి భ్రమసి పట్టుకోబోతే కాలి మచ్చపడుతుంది. నిర్మలమైన నీటి అడుగున కూడా సుడిగుండాలుంటాయి. మొగలికి సువాసన ఉన్నా ఆప్యాయంగా ఆగ్రహించలేము. అది ముళ్ళ పువ్వు. అర్థం చేసుకోగలవు కదూ నీ మనోరమ. నిర్లిప్తంగా నవ్వుకుంది శాంతి. అన్నీ ముసలమ్మ కబుర్లు అని తలపోసింది హేళనగా. తాను మాత్రం పెళ్లి కాకముందే బావతో స్వేచ్ఛగా దేశం తిరుగుతుందిట. నాకు మాత్రం ధర్మపన్నాలు బోధిస్తుంది. సిగ్గు లేకపోతే సరి అని ఈసడించింది. మర్నాడు రాత్రి నిర్ణీత సమయానికి వృక్షపు నీడలో ఎదురు చూడసాగింది. అనిర్వచనీయ ఆనందోద్వేగాలలో నిమిషానికి ఒక యుగంగా గడుపుతున్న శాంతి ఆరాట హృదయం కడకు గోవిందరావు రావటంతో ఊరట చెంది కొత్త రకంగా స్పందించసాగింది. శాంతి, ఎదురు చూస్తున్న శుభ సమయం వచ్చింది. ఈ తరుణం కోసం ఎంతగా నిరీక్షిస్తున్నానో తెలుసా అన్నాడు. ఎంత ప్రయత్నించినా శాంతి కంఠస్వరం పైకి రాలేదు. మనోరమ చెప్పినట్లుగా అతడితో ఎన్నో మాట్లాడుకుందామని క్రిందటి రోజు నుండి మనసులో పదే పదే మననం చేసుకున్న విషయాలన్నీ మచ్చుకైనా గుర్తు లేకుండా పోయాయి. స్వప్నావిష్టలాగా అతడి సమక్షంలో సర్వం మర్చిపోయింది. అతడు తను తప్ప మిగతా ప్రపంచం ధ్యాస లేకపోయింది. నిన్ను ఎప్పటికీ వదులుకోలేను శాంతి అన్నాడు గోవిందరావు ఆమెను సమీపిస్తూ. నువ్వు శాంతినికేతన్లో ప్రవేశించిన నాడే నీ సౌందర్యానికి కట్టుపడిపోయాను. నీ ఆరాధకుండైపోయాను. మీ మురళీగానమే నన్ను మీ దరికి చేర్చింది అంది శాంతి అరమూడ్పు కళ్ళతో. శాంతి ఏమో మాట్లాడబోతున్న గోవిందరావు టక్కున మాటలాపేశాడు. రిహార్సల్స్ పూర్తి చేసుకుని వెళ్తున్న 4-5 విద్యార్థులు అటుగా వచ్చి అక్కడే కొద్ది దూరంలో నిలబడి మాట్లాడుకోసాగారు. అనురాగ పరిష్వంగంలో ఉన్న శాంతి గోవిందులు ఇరువురు ఉలిక్కి పడ్డారు. నెమ్మదిగా ఎవరి దారిని వారు చీలిపోయారు. ఏమిటి దైవం, ఎప్పటికప్పుడే మా సమావేశాన్ని ఇలా ఆటంకపరుస్తున్నాడు అని లోపల కుమిలిపోయింది శాంతి ఆ రాత్రంతా. ఛా, ఇక ఇలా కాదు. అన్నయ్యకు రాసి అతడి చేతే అడిగిస్తాను. వచ్చి మాట్లాడతాడు. గోవిందరావుకి ఎలాగో ఇష్టమే కదా. అయినా ఇక భయం దేనికి? తర్వాత ఎలాగో అందరికీ తెలిసేదే. ఎప్పుడో వీలు చూసుకుని అడిగేస్తాను. ఎవరు చూసినా చూడని. ఒక స్థిర నిశ్చయానికి వచ్చాక తృప్తిగా నిద్రపోయింది. ఆనాడు నిద్రలేస్తూనే శాంతి మనసు చాలా ఉల్లాసంగా ఉంది. గోవిందరావు మురళీగానం ఆ రోజు ఎప్పటికంటే ఆనందమయంగా వినూత్న పోకడలతో వీణుని విందు చేసింది. ఇవాళే గోవిందరావుతో మాట్లాడేస్తాను, ఇంటికి రాసేస్తాను. ఆనందంగా ఉత్సాహంగా పనులన్నీ తెమల్చుకుంటున్న ఆమెకు చల్లనే వార్త అందింది. తనను చూడటానికి ఎవరో బంధువులు వచ్చారని. ఆశ్చర్యపోయింది. ఎవరా అనుకుంటూ త్వరగా వెళ్ళింది. గెస్ట్ హౌస్ వరండాపై నిల్చుని ఉన్నాడు నారాయణరావు. చిన్నన్నయ్య ఆశ్చర్యంగా అంది శాంతి. ఇలా రాయకుండా వచ్చావేమిటి? విస్మయంగా దగ్గరికి వెళ్ళి ప్రశ్నించింది. ఆకస్మికంగా బయలుదేరానులే. ఇద్దరూ వెళ్ళి కూర్చున్నారు. అయితే ఏమిటి అరణ్యవాసానికి అర్థం? సూటిగా అడిగాడు నారాయణ. అరణ్యమా? విస్తుపోయింది శాంతి. మరి ఏమనంటావు? పెళ్ళి వద్దన్నావుట, ఏం చేద్దామని? పోనిద్దు విసుక్కుంది శాంతి. వస్తూనే అదే సంగతి మాట్లాడకపోతే కాస్త నీ విషయం ఏమైనా చెప్పరాదు అంది. నా విషయం చెప్పేందుకే ఉంది. పంజాబ్కు బదిలీ అయింది. నీకు రాశాను కదా. సరే, ఇప్పుడు విశేషం ఏమిటంటే నా పెళ్లి కుదిరిందిట. ప్రస్తుతం పెళ్లి కొడుకు అవటానికి వెళ్తున్నాను. నిన్ను లాక్కుపోదామని వచ్చాను. లేకుంటే మళ్ళీ ఇంత దూరం ఎవరు వస్తారు నిన్ను తీసుకువెళ్ళటానికి? పకపకా నవ్వసాగింది శాంతి. ఏమే, ఎందుక నవ్వు? ఏముంది? మళ్ళీ నవ్వింది. నా పెళ్లి కుదిరిందిట అని నువ్వు చంటి పాప ఇలా చెప్తూ ఉంటే నవ్వు వస్తుంది. నీ పెళ్లి కుదరటంలో నీ ప్రమేయం ఏమీ లేదా అన్నయ్య? నాన్సెన్స్. ఏవో సినిమాలు పుస్తకాల్లో మాటలు వల్లించి అలా ఉండాలంటే కుదరదే. నా ఉద్దేశం ప్రకారం మన మనసు బొత్తిగా ఏమీ తెలియని పసిబిడ్డ వంటిది. కంటికి నదరగా కనిపించినవన్నీ కావాలంటుంది, కన్ను చెదురుతుంది. కానీ వివేకం మేల్కొలుపుతుంది. మేల్కోకపోతే పతనమే అన్నాడు. నాకేం అర్థం కాలేదు అన్నయ్య. నేనేదో అడిగితే నువ్వేమో చెప్తావు. అర్థం అవటానికే ఉంది. ఏదో కాస్త అందంగా చలాకీగా ఉన్న పిల్లను చూసి పెళ్లి చేసుకోవాలనుకుంటాననుకో. ఆ పిల్ల గుణగణాలు, కుటుంబ చరిత్రలు ఎటువంటివో ఎలా తెలుస్తుంది? మోసపోను అన్నాడు. నివ్వెరపోయింది శాంతి.
వ్యక్తి ప్రధానం కానీ మిగతా కుటుంబం ఎందుకు మనకు అంది. అదే చాలా పొరపాటు. కాలము, చదువులు, నాగరికతలు వ్యక్తిలో చిన్న చిన్న మార్పులనైతే తేగలవు కానీ నైతిక విలువలు, దయా, క్షమాగుణాలు వంశానుగతంగా సంక్రమిస్తాయి. రక్త మాంసాల్లో జీర్ణించుకుపోయి ఉండే ఆ గుణాలే వ్యక్తిత్వానికి ప్రధానం. జీవితాన్ని, జీవిత భాగస్వామిని సుఖమయం చేసినా దుఃఖింప చేయగలిగిన అవే అన్నాడు. శాంతి దృష్టి ఎక్కడో నిగిడ్చి ఆలోచన పూర్వకంగా అది నేను అంగీకరించలేను అంటూ తల అడ్డంగా తిప్పింది. మహామహా వాళ్లే అంగీకరించారు, నువ్వెంత? కాకపోతే ఒక వయసులో అలాగే అనిపిస్తుంది, మరి తర్వాత నువ్వే తెలుసుకుంటావు. నేను ఇవన్నీ ఆలోచించలేకపోలేదు. ఏ కారణం వల్లనైనా మన హృదయానికి దగ్గరగా వచ్చిన వ్యక్తిని ఎన్ని లోపాలున్నా సరే చేపట్టగల సంస్కారం ఉంటే చాలు. కానీ ఎవరినో ఉద్ధరిద్దామని కేవలం సంస్కరణ అనే పేరు కోసం కానీ పెద్దలు నిర్ణయించిన దాన్ని చేసుకోవటం నాగరికత కాదనే భ్రమతో కానీ కొత్త దారులు తొక్కపోవటం అనర్థాలు చేజేతిలా కొని తెచ్చుకోవటమే అవుతుంది. నాకు అలాంటి ఉద్దేశాలు లేవు. నాకెవరూ దగ్గరగా రాను లేదు. అసలు ఈ ఇతరులని ఉద్ధరించడం అనే బురకా వదిలేసి ఎవరిని వారు ఉద్ధరించుకుని ఊరుకుంటే దేశంలో సగం అనర్థాలు సమసిపోతాయి. అందుకే నేను బాధ్యతను నాన్నగారికి, అన్నయ్యకే వదిలేశాను అన్నాడు. అయితే ఆవిడ ఎలా ఉన్నా నీకేం అభ్యంతరం లేదన్నమాట? బొత్తిగా అటువంటిది కాదులే. నాకు చదువు, అందం రెండూ కావాలని చెప్పాను. సరే, ఆ మిగతా పెద్దలు ఎలాగో చూసుకుంటారు. ఫోటో పంపారు, నచ్చింది, ఇదిగో చూడు. పాకెట్ డైరీలో నుంచి తీసిచ్చాడు. పరీక్షగా కుతూహలంగా చూసింది శాంతి. బ్యాడ్మింటన్ బ్యాట్తో సైడ్ పోజులో హుందాగా నిల్చుంది. 2 జడలు, నాజూకు అలంకరణ, చాలా షోక్గా ఉంది. అందంగానే ఉంది అన్నయ్య అంది చిరునవ్వుతో. అదే కావాలి. ఆ తర్వాత అనురాగం మనం సృష్టించుకోవచ్చులే. అనేక సమస్యలు నెత్తిన వేసుకునే కంటే ఒక్క సమస్యనే తెలివిగా తేల్చుకోవటం మంచిది. సరే, నువ్వు త్వరగా తెములు, ఇప్పుడే వెళ్ళిపోదాం. నేను ప్రొఫెసర్తో మాట్లాడతాను అన్నాడు. శాంతి గుండెల్లో రాయి పడింది. ఇప్పుడే వెళ్ళిపోవాలా? ఏమైనా విశేషం ఉందా? విశేషం లేదనుకో. కానీ మాఘమాసంలో కదా, ఇంకా సుమారుగా 3 వారాలు ఉందిగా వ్యవధి. ఇప్పటి నుంచి ఎందుకంటావా? మళ్ళీ నిన్ను తీసుకెళ్ళటానికి ఎవరు వస్తారు? కఠినంగా అడిగాడు. ఒక్కతివే రాగలవా? రాగలిగినా అలా వీలు పడదు. అది మంచి పని కాదు. ప్రయాణానికి సిద్ధంగా ఉండు. నాన్నగారు కూడా అలాగే రాశారు ఉత్తరంలో. లేకపోతే తిన్నగా రాజమండ్రి పోయి దేవీపట్టణం పోదును. ఇక్కడికి రావటం ఎందుకు? ఇక మాట్లాడలేకపోయింది శాంతి. కానీ ఏమిటి విధి వైపరీత్యం? గోవిందరావుతో దగ్గర కావటానికి ఒక్కొక్క అవకాశం వచ్చినట్లే రావటం, మళ్ళీ అది గగన కుసుమంలా ఊరిస్తూ దూరంగానే ఉండిపోవటం. అతడితో మాట్లాడి అప్పుడు ఇంటి దగ్గర ఆ విషయం చెప్పడం సమంజసం. తనకు అవసరం లేకపోయినా ఎవరు ఏమిటి అని నాన్నగారు ప్రశ్నించక మానరు. అందుకైనా అతడి గురించి తెలుసుకోవాలి. ఏది దారి? భోజనశాలలోకి వెళ్ళి పరిచయం ఉన్న ఒక మనిషి చేత శ్రీనికేతనంలోని రాధుకు కబురు పంపింది. శాంతి వార్త వినగానే పాఠశాలలో రాధు తరగతిలో నుంచి ఎగురొచ్చాడు. ఒక చిన్న పని చేసి పెట్టాలి రాధు. ఈ చీటీ గోవిందరావు గారికి ఇచ్చి రావాలి. చీటీ పంపి రాధు రాక కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. 10 నిమిషాలకు తిరిగి వచ్చిన రాధు చెప్పాడు, ఆయన ఉత్తరాయణను అలంకరింపచేస్తున్నారు, రావడానికి తీరిక లేదురా. చీటీ ఇచ్చావా అడిగింది శాంతి. ఇచ్చాను. ఆవిడ అన్నయ్య వస్తే నేనెందుకు, వెళ్తే వెళ్ళమన్నారు చెప్పాడు. సరేలే, నువ్వు వెళ్ళు అని పంపేసింది రాధుని. నన్ను ప్రేమించిన వాడికి నా అన్నలతో పరిచయం చేసుకోవలసిన అవసరం లేదా? అదేం మాట ఆలోచించింది. వెళ్ళిపోతానన్నానని కోపం కాబోలు. చిత్రాంగది నాటకంలో వేషం వేయనని నిరాశ. ఏం చేయను మరి? నాకు మాత్రం ఇష్టమా వెళ్ళిపోవటం? వెళ్ళాక ఉత్తరం రాస్తాను అని సరిపెట్టుకుంది. ఇది ఒకందుకు మంచిదే. చిన్నన్నయ్యది అసలే కొంచెం దురుసు స్వభావం. ఇందులో ఇతడి ప్రమేయం ఉండకూడదు. పెద్దన్నయ్య నాన్నగారే నా ముద్దు చెల్లించగలరు అని సంతృప్తి పడింది. నారాయణ శాంతి బండి దిగి శాంతివనం ప్రవేశించేసరికి బలరామయ్య తనకు అభిమాన పాత్రమైన శాంతి వృక్షాల దగ్గర కూర్చుని ఉన్నాడు. నాన్న అంటూ సమీపించింది శాంతి. వచ్చావా తల్లి? ఇప్పటికి నాన్నను చూడాలనిపించిందా నీకు? గాద్గదికంగా అంటూ కుమార్తె నక్కును చేర్చుకున్నాడు. అలా చిక్కారేమో నాన్న. ఏమిటి అనారోగ్యం? అనారోగ్యం ఏమీ లేదమ్మా. అంతకంతకు వృద్ధాప్యం పైన పడటమే అనారోగ్యం. అయితే నీ చదువు బాగా సాగుతోంది కదూ?
బాగానే ఉంది నాన్న. అక్కడెవరైనా స్నేహితులున్నారా నీకు? కొంచెం తడబడింది. ఉన్నారు. ఆహా, ఉండేది కానీ వెళ్ళిపోయింది పెళ్ళట. ఆహా. అప్పుడే బలరామయ్య దృష్టి కొడుకు మీదకు తిరిగింది. ఎరా కులాసాగా వచ్చారా? కొడుకు కూతురు వచ్చారని తెలిసి లోపల నుంచి లక్ష్మీదేవి వచ్చింది. వెనకే పద్మ కూడా వచ్చింది. ఏమే శాంతి, నువ్వు అసలు మమ్మల్ని అందరినీ మర్చిపోయావేమిటి? 2 వారాలకు ఉత్తరం రాయటానికి కూడా తీరిక లేకుండా ఉందా నీకు? అంది కూతుర్ని లక్ష్మీదేవి. ఇంకా నా తల్లి వచ్చిందో లేదో అప్పుడే మొదలు పెట్టావా సణుగుడు? గదివాడు బలరామయ్య. కాసిన మంచినీళ్ళలో పాలో కాఫీయో ఇవ్వాలని కూడా తోచదే నీకు? ఒరే రామన్న, 4 కొబ్బరి బొండాలు తీరా అని పాలేరుని ఆజ్ఞాపించాడు. తెస్తున్నాను దొరా, చిన్నమ్మ రావటం చూశాను, కాయలు చెలిపి తెస్తాను అని సమాధానం వచ్చింది. ఈ హడావుడి చూసి నారాయణ నవ్వాడు. తల్లితో హాస్యంగా అన్నాడు. అమ్మ, నన్ను చూసి 2 ఏళ్ళయింది కదా, ఒక్కళ్ళు నన్ను అడిగిన పాపాన పోరేం? అందరూ దాన్ని పలకరించేవాళ్లే. నాకు అందరిపైన ప్రాణమేరా. కాకపోతే చిన్నపిల్ల, ఆడపిల్ల అని దృష్టి కాస్త ఎక్కువ దానిపైన ఉంటుంది అంది లక్ష్మీదేవి. అయినా నిన్ను పలకరించేదేమిట్రా? మగవాడివి నీకేం? అది ఆడపిల్లని నా పంచప్రాణాలు దానిపైనే ఉంటాయి. అందుకే అది అలా రణపెంకిగా మారిపోయింది. అది శాంతి కాదు, సత్యభామ అన్నాడు నారాయణ చిలిపిగా. పద్మ కలగ చేసుకుంది. సరేగానే ఇక లోపలికి దయచేయండి పెళ్లి కొడుకు గారు. ఇలా వాదాలు వేసి కూర్చుంటే ఎంతకో తెగది సమస్య. పొండి పొండి లోపలికి, అమ్మాయి తర్వాత వస్తుందిలే అంటూ కూతురితో కబుర్లలో పడ్డాడు బలరామయ్య. మనకు దానిపై వాగే కానీ అందులో 1000 వంతైనా దానికి ఉంటేనేగా మన మీద. వణుక్కుంటూనే లోపలికి పోయింది లక్ష్మీదేవి. సాయంకాలం శాంతి, పద్మ శాంతి గదిలో కూర్చున్నారు. నా గది ఇంకా చాలా శుభ్రంగానే ఉంచారే వదినా అంది. ఉంచకపోతే మామగారు ఊరుకుంటారా? ఏ రోజుకి ఆ రోజు శుభ్రం చేసి తిరిగి తాళం వేసేయాల్సిందే. ఇందులో ఇంకెవరూ ఉండకూడదని కూడా ఆర్డర్ వేశారు. కొద్దిసేపటికి తిరిగి పద్మ అంది. ఉత్తరంలో నువ్వు రాసిన విషయం ఏమిటి శాంతి? ఎవరతను? నవ్వింది శాంతి. ఇంకా చెప్పాల్సిన సమయం రాలేదు అంది. పోనీ నాతో చెప్పడానికేం? అయినా రహస్యం దేనికి? ఎప్పటికైనా అందరికీ తెలిసేదే కదా. బెంగతో బాధపడుతున్న మీ నాన్నగారు కూడా ఊరడిల్లుతారు. శాంతి మాట్లాడలేదు. మార్పు లేని నీ మనసులో మార్పు తేగలిగిన అతడెవరో తెలుసుకోవాలని ఉంది శాంతి. పోనీ ఫోటో ఉంటే చూపగలవా? ఇంకా అంతవరకు రాలేదు వదినా. నాకు అతడిపై ఇష్టం, అతడికి నేనంటే అభిమానం, అంతే. కానీ నాకు నమ్మకం ఉంది. అయితే చెప్పటానికి ఏమిటి అభ్యంతరం? ఏమీ లేదనుకో, కానీ ఇప్పుడు మాత్రం చెప్పలేను. పోనీ ఒకటి చెప్పు శాంతి. రాజా కంటే అందగాడా? బాగా చదువుకున్నవాడా? శాంతి ముఖం జేపురించింది. మీ అందరికీ అందాలు, హోదాలు, ఆస్తిపాస్తులు కావాలి, నాకు కావలసింది మనసు అంటూ అక్కడి నుంచి లేచిపోయింది. ఆశ్చర్యపోయింది పద్మ. సాయంత్రం స్కూటర్ చప్పుడు విని శాంతి గేటు దగ్గరకు పరిగెత్తింది. వస్తూనే, వచ్చావా శాంతి అంటూ దగ్గరకొచ్చి ఆప్యాయంగా పలకరించాడు శ్రీహరి. 2 నెలలే అయినా నిన్ను చూసి చాలా రోజులైపోయినట్టుందమ్మా అన్నాడు. నాకు అలాగే ఉందన్నయ్య. పోవే, నీ కోతలు నువ్వును. అలాగైతే 4 ఉత్తరాలకు తప్పనిసరిగా ఒక జవాబు రాస్తావేమిటి? ఆహా, తీరిక లేదన్నయ్య, అంతే అంది తల ఉంచుకుని. దాన్నెవ్వరూ ఆ విషయం అడగకూడదట, నాన్నగారి కోపం వస్తుంది అన్నాడు అటుగా వచ్చిన నారాయణ. నాన్నగారికి నీ పైన ఎంత ప్రేమ చూసావా శాంతి? శ్రీహరి కంఠం కొంచెం వణికింది. నీ పైన బెంగతో ఆయన ఎలా అయిపోయారో చూసావా అన్నాడు సిమెంట్ బెంచిపై కూర్చుంటూ. శాంతి మాట్లాడలేదు. భర్తకు కాఫీ తెచ్చిన పద్మ అంది. పర్వాలేదులేండి, త్వరలోనే మీ అందరి బెంగ తీరగలదు. శాంతి ఇదివరకు శాంతి కాదు. శ్రీహరి కళ్ళల్లో 1000 జ్యోత్స్నలు వెలుగొందాయి. నిజమా అమ్మా? సంతోషంగా శాంతి చేపట్టుకున్నాడు. అలాగైతే నాన్నగారు తప్పకుండా మామూలు మనిషి అవుతారు. మా హృదయ భారం కూడా తీరగలదు. ఏంటొదినా నువ్వు? పద్మపై చిరుకోపం ప్రదర్శిస్తూ దూరాన పాలేళ్లకు పనులు ఫరమాయిస్తున్న తండ్రిని తిలకించసాగింది. చెల్లెలు సిగ్గుపడుతున్నదని భావించారు శ్రీహరి, నారాయణ. శ్రీహరి మెల్లగా అన్నాడు. చూడు, బలంగా ఉండే నాన్నగారు ఎంత బక్కగా అయిపోయారో. రోజు నేను ఆఫీసు నుండి వచ్చేసరికి ఇక్కడే ఈ చెట్ల దగ్గర కూర్చుని ఉంటారు. కడుపు తరుక్కుపోతుంది నాకు. పరధ్యానంగా విచారంగా ఉన్న ఆయన మొహం చూస్తే నిత్యం ఈ చెట్ల దగ్గరే గడిపేస్తారు. ఎవ్వరితోనూ మాట్లాడరు.
కనీసం నౌకర్లకు పాలేళ్లకు పనులైనా ఫరమాయించుకోరు. అన్నీ నేను అమ్మాయి చూసుకోవాల్సి వస్తుంది. ఇవాళ నువ్వు వచ్చావన్న సంతోషంలో ఎప్పటిలాగా అయ్యారు. ఈ సంతోషం ఇలాగే నిలుపు శాంతి అన్నాడు. మెల్లగా తలెత్తింది. నేనేమంత తప్పుగా ప్రవర్తించానని ఆయన అంత బాధపడాలన్నయ్య? విద్యను వృద్ధి చేసుకోవటం విచారకరమైన విషయమా? మందస్వరంతో అడిగింది. అది కాదమ్మా, ముందు ముఖ్యమైనది జీవితం. ఈ చదువులు కళలు మనబోటి వాళ్ళు సరదాగా అభ్యసించాల్సినవి. కానీ జీవితం కంటే అవే ముఖ్యమని మనం నెగ్గలేము. నీ భవిష్యత్తు కోసమే నాన్నగారి విచారం అంతా. మీ వదిన చెప్పినట్లు నీ మనసు మారితే అంతకంటే సంతోషకరమైన విషయం లేదు. ఎవరతను, రాజాయేనా? శాంతి సమాధానం ఇవ్వకుండా మెల్లగా లేచి వెళ్ళిపోయింది. చెల్లెలు సిగ్గుపడుతుందనుకున్నాడు శ్రీహరి. రాజా ఎవరు? నారాయణ అడిగాడు. నా స్నేహితుడు రాజశేఖరం చెప్పాడు శ్రీహరి. కానీ అతడు కాదుట, మెల్లిగా చెప్పింది పద్మ. కాదా? శ్రీహరి ముఖంలో వెన్నెలంతా మాయమైపోయింది. ఎవరు మరి? అడిగాడు నిరుత్సాహంగా. ఏమో ఇప్పుడు చెప్పదుట, తల పంకించాడు. ఏరా, నీ సంగతి ఏమిటి? ఫోటో చూసావా? నచ్చిందా? తమ్ముణ్ణి ప్రశ్నించాడు. అంగీకార సూచకంగా చిరునవ్వు నవ్వాడు నారాయణ. అయితే రేపు 2వ శనివారం నాకు సెలవు, మంచి రోజు కూడా. ఎల్లుండి చాలా మంచి రోజు. కాకినాడ వెళ్ళి అమ్మాయిని చూసి నీకు ఇష్టమైతే అప్పుడే తాంబూలాలు కూడా పుచ్చుకుందాం, ఏమంటావు? అలాగే. అయితే రేపు మనం బయలుదేరుతున్నట్లు చెప్తాను. ఇప్పుడే పాలేరును పంపిస్తాను కాకినాడ. రాత్రి 10-11 గంటలకో వెళ్ళిపోతాడు. లేచి తండ్రితో మాట్లాడి ఆ ఏర్పాటు చేసి వచ్చాడు. అయితే మీరు ఆ ప్రయత్నంలో ఉండండి అన్నాడు భార్యను తమ్ముణ్ణి. బట్టలు మార్చుకుని షికారుగా నది కట్టుకుపోయాడు శ్రీహరి. అప్పటికే శాంతి నది ఒడ్డున పరధ్యానంగా మెల్లగా నడుస్తూ కనిపించింది. శాంతి అని పలకరించబోయి ఆగిపోయాడు శ్రీహరి. అందరూ మర్నాడు చేయబోయే ప్రయాణానికి కావలసినవి సర్దుకుంటూ అక్కడ ఆడంబరంగా వేయవలసిన వేషభాషల గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇటువంటి సమయంలో. కానీ శాంతి దివ్యం స్వభావం అవేమీ పట్టనట్లు ఒంటరిగా వ్యవహరిస్తోంది. సరే కానీ తన ఏకాంతాన్ని నేనెందుకు భంగం చేయటం అనుకుంటూ మరొక వైపుకు నడక సాగించాడు. నారాయణ వివాహమైంది. శ్యామలతో దేవి పట్టణం తిరిగొచ్చారు బలరామయ్య కుటుంబం అంతా. వివాహానికి రాజా కూడా వచ్చాడు. బలరామయ్య కొడుకులలో ఒకడుగా కలిసిపోయిన రాజా అనేక పనుల్లో సాయపడుతూ ఉంటే బలరామయ్య, లక్ష్మీదేవమ్మ ఆనంద విచారాలలో తల మునకలైపోయేవారు. ఎప్పటికైనా శాంతి మనసు మార్చి రాజాను తమ వాడుగా చేయమని భగవంతుణ్ణి మనసులోనే ప్రార్థించుకున్నారు. నూతన దంపతులతో కళ్యాణ శోభతో శాంతివనం కళకళలాడుతోంది. దేవి పట్టణం వచ్చిన మర్నాడు నేనిక వెళ్తాన్రా శ్రీహరి అన్నాడు రాజా. అప్పుడే వెళ్ళటమేం? అక్కడే ఉన్న పద్మ కూడా అదే ప్రశ్న వేసింది శ్రీహరితో పాటు. మరి ఇంకా ఇక్కడే ఉండిపోమ్మంటారా హాస్యంగా అన్నాడు రాజా. ఆ అదృష్టం ఉంటే ఇకనే నిట్టూర్చాడు శ్రీహరి. ఎవరూ మాట్లాడలేదు. సెలవు ఎన్నాళ్ళు పెట్టావు తిరిగి శ్రీహరి అడిగాడు. ఇంకో 10 రోజులుందిలే, ఏమైనా 4 ఊళ్ళు కూడా చూసిపోదామని. వెళ్ళొచ్చులేదు, మరొక 4 రోజులుండు. రాజశేఖరం గారు పద్మ పిలుపుకు రాజా ఏమన్నట్లు చూశాడు. ఒక్కో కోరిక అరచేతిలో వైకుంఠంలా కనిపించి గగన కుసుమం అయిపోతుంది. మరొక ప్రయత్నం చేసుకోవాలి, కానీ ఎంతకాలం అలా కుమిలిపోతారు? అప్పుడు మాకు ఆ కలకత్తాలో ఉద్యోగం మిమ్మల్ని ఇలా బాధించడానికే వచ్చిందేమో అంది పద్మ విచారంగా. నేను అదే బాధపడుతూ ఉంటాను అన్నాడు శ్రీహరి మెల్లగా. లేదు శ్రీహరి, రాజా కలవరపాటుతో అన్నాడు. మీరు అటువంటి ఆలోచనలేమీ పెట్టుకోకండి, నేనేం బాధపడటం లేదు, హాయిగా ఉన్నాను చెప్పాడు రాజా. అయితే ఒక విషయం అడగొచ్చా అంది పద్మ. ఏమిటది మామూలుగానే అడిగాడు రాజా. చెప్పండి అంది పద్మ భర్తను చూస్తూ. చెప్పటానికి కొంచెం బిడియంగానే ఉన్నా చెప్పక తప్పదు. మా మరదలు జయ కొద్దిగా చదువుకుంది, కానీ సంగీతంలో విద్వాంసురాలు, సౌందర్యవతి, యోగ్యుడైన వరుణ్ణి చూడమని మామగారు రాశారు. మొన్న పెళ్లికొచ్చినప్పుడు నిన్ను చూసింది, అడిగితే అంగీకారం తెలిపింది అన్నాడు శ్రీహరి. క్షమించు లేచి అన్నాడు రాజా. నాపై ఎప్పటికప్పుడు నువ్వు ప్రదర్శిస్తున్న గౌరవాభిమానాలకు ఎంతైనా కృతజ్ఞుణ్ణి, కానీ ఆమెకు నేను యోగ్యుణ్ణి కాను. జయను మన పెళ్లిలో నేను చూశాను, ఆమెకు తగిన వరుణ్ణి చూద్దాంలే. అదేమిటి రాజా, నువ్వు యోగ్యుడు కాదా
ఆశ్చర్యపోయాడు శ్రీహరి. పేలవంగా నవ్వాడు రాజా. యోగ్యత అందచందాల్లోనూ విద్యైశ్వర్యాల్లోనే కాదు శ్రీహరి. బహుశా జయకు ముందు సంగతి అంటే శాంతి విషయం తెలియకపోవచ్చు. తెలిస్తే తర్వాత చాలా బాధపడుతుంది. ఇష్టం లేకపోయినా పెద్దలకు జడిసి అంగీకరించవచ్చు. కానీ అది రాక్షసత్వం. నాకు తెలుసు, ఏ కన్య అయినా తన వంటి స్వచ్ఛమైన వరుణ్ణే కోరుకుంటుంది. అంటే నువ్వు కాదా? అయోమయంగా అడిగాడు శ్రీహరి. నా దృష్టిలో పవిత్రత అంటే పూర్తి స్వచ్ఛత్వమని అర్థం. వధూవరులిద్దరూ మనోవాక్కాయ కర్మల పవిత్రంగా ఉన్నప్పుడే అది పవిత్ర వివాహం. జయ దగ్గర నా మనస్సు విషయంలో నేను పవిత్రుని కాజాలను. అపవిత్రమైన దానిని దేనిని మరొకరికి హృదయపూర్వకంగా ఇవ్వలేను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిన దిక్కునే చూస్తున్న పద్మనేత్రాలు అసురుపూరితాలయ్యాయి. ఏం చెల్లెలి పెళ్ళికి అవదని భయపడుతున్నావా? తన విచారం కూడా పైకి వ్యక్తపరచడం ఇష్టం లేక తెచ్చిపెట్టుకున్న హాస్యంతో మాట్లాడబోయాడు శ్రీహరి. కానీ పద్మ దగ్గర అది పనిచేయలేదు. గంభీరంగా అంది, చెల్లెలి విషయంలో చింత అనవసరం, కానీ మరీ ఇంత మంచి మనసు కలవాడు సుఖపడలేడేమోనని బాధపడుతున్నాను అంటూ అక్కడి నుండి మెల్లగా కదిలిపోయింది. 7వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.